హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. వీడియో నెంబర్ 1లో యూనివర్స్కి, హ్యూమన్ లైఫ్కి, విశ్వానికి, మానవ జీవితానికి సంబంధం ఉందని తెలుసుకున్నాం. విశ్వ నియమాల ఆధారంగానే మానవ జీవితం కొనసాగుతోందని కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో అలాంటి ఏ విశ్వ నియమాలను ఆచరించడంతో విజయవంతమైన జీవితాన్ని జీవించగలమో అద్భుతమైనటువంటి 5 స్టెప్ మేనిఫెస్టేషన్ కోర్ ఫార్ములాని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్. మేనిఫెస్టేషన్ అంటే మీ కోరిక, మీ సంకల్పం నెరవేర్చుకోవడం. సక్సెస్ఫుల్ లైఫ్ మేనిఫెస్టేషన్ త్రూ యూనివర్సల్ ప్రిన్సిపల్స్. మై డియర్ ఫ్రెండ్స్, యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఆధారంగా విజయవంతమైన జీవితాన్ని మనం సాధించుకోవచ్చు, సంభవంగా మార్చుకోవచ్చు. అయితే సక్సెస్ఫుల్ లైఫ్ని ఏ విధంగా మేనిఫెస్ట్ చేయాలో, ఎలాంటి యూనివర్సల్ ప్రిన్సిపల్స్ని మనం యూస్ చేసి ఈ జీవితాన్ని సంభవంగా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వాంట్స్ సక్సెస్, మనీ, హ్యాపీనెస్, పీస్, ఫ్రీడమ్. బట్ క్వశ్చన్ ఈజ్, వై ఓన్లీ ఫ్యూ పీపుల్ అచీవ్ ఇట్? ఈజ్ ఇట్ లక్? ఇది అదృష్టమా? కాదు. చాలామంది అదృష్టం ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి, మనకు సాధ్యం కావు, దానికి రాసి పెట్టుండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఇట్స్ ప్యూర్లీ అలైన్మెంట్ విత్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్. కోర్ మేనిఫెస్టేషన్ ట్రూత్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, యువర్ అవుటర్ లైఫ్ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ వరల్డ్. మీ లోపల ఎలా ఉన్నారో బయట మీ జీవితం అలాగే ఉంటుంది. మీ అంతరంగ ప్రపంచాన్ని బట్టే బాహ్య ప్రపంచం ఉంటుంది. మీ థాట్స్, మీ ఆలోచనలు, మీ బిలీఫ్స్, మీ నమ్మకాలు, మీ ఎమోషన్స్, మీ భావాలు, ఇవన్నీ కలిపి మీ జీవితాన్ని తయారు చేస్తున్నాయి. సో సక్సెస్ స్టార్ట్స్ ఇన్సైడ్ ఫస్ట్. మీ విజయం మీ లోపలే మొదలవుతుంది. యూనివర్సల్ మేనిఫెస్టేషన్ ఫార్ములా కనుక మీకు తెలిస్తే మీ జీవితాన్ని మీరు ఎలా కోరుకుంటే అలా తయారు చేసుకోవచ్చు. అందుకు క్లారిటీ ప్లస్ బిలీఫ్ ప్లస్ ఎమోషన్ ప్లస్ యాక్షన్ ప్లస్ కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఇంకొక రకంగా చెప్పాలంటే, మీ ఆలోచన, మీ భావన, మీ పనితీరు కలిపి ఫలితాన్ని తీసుకొస్తున్నాయి. ఎప్పుడైతే మీరు యూనివర్సల్ ప్రిన్సిపల్స్తో అలైన్మెంట్ అవుతారో, మేనిఫెస్టేషన్ అనేది, అంటే మీ జీవితాన్ని సంభవంగా మార్చుకోవడం అనేది సులభతరం అవుతుంది. యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఫర్ సక్సెస్. ఫస్ట్ వన్, లా ఆఫ్ క్లారిటీ ఉండాలి. స్పష్టత సూత్రం. యు మస్ట్ నో వాట్ యు వాంట్. మీకేం కావాలో స్పష్టంగా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ మనీ ఈజ్ నాట్ క్లియర్. ఇందులో స్పష్టత లేదు. ఐ వాంట్ 1 lakh rupees మంత్లీ ఇన్కమ్ ఈజ్ క్లియర్. ఇందులో స్పష్టత ఉంది. స్పష్టత ఉంటేనే యూనివర్స్ డైరెక్షన్ ఇస్తుంది. సో నెంబర్ 2, లా ఆఫ్ బిలీఫ్. నమ్మకానికి సంబంధించిన సూత్రం. వాట్ యు బిలీవ్ బికమ్స్ రియాలిటీ. మీరు దేన్ని నమ్ముతారో అదే మీ జీవితంలోకి వస్తుంది. ఉదాహరణకి, ఐ కెన్ డూ ఇట్ అనేది గ్రోత్కి సంబంధించింది. ఐ కెనాట్ డూ ఇట్ అనేది బ్లాక్ని తయారు చేస్తుంది, చేయలేకుండా ఆపేస్తుంది. మీ సబ్కాన్షియస్ బిలీఫ్ మీ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుంది. సో నెంబర్ 3, లా ఆఫ్ వైబ్రేషన్. ఈ వైబ్రేషన్ సూత్రం ఏం తెలియజేస్తుందంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. పాజిటివ్ ఎమోషన్స్ ఈజ్ ఈక్వల్ టు హై వైబ్రేషన్. ఫియర్, డౌట్ ఈజ్ ఈక్వల్ టు లో వైబ్రేషన్. ఎగ్జాంపుల్, గ్రాటిట్యూడ్ అట్రాక్ట్స్ అబండెన్స్, కంప్లైంట్స్ అట్రాక్ట్స్ ప్రాబ్లమ్స్. ఈ పాటికి మీకే అర్థమై ఉండాలి. నెంబర్ 4, లా ఆఫ్ యాక్షన్. ప్రతి ఒక్కరూ ఇక్కడ వెనకబడతారు. వితౌట్ యాక్షన్ నో మేనిఫెస్టేషన్. ఎగ్జాంపుల్, యు వాంట్ జాబ్, యు మస్ట్ అప్లై. యు వాంట్ బిజినెస్, యు మస్ట్ స్టార్ట్. చాలామంది అఫర్మేషన్స్ రాశాము, విజువలైజేషన్ చేశాము అని వదిలేస్తారు. యూనివర్స్ సపోర్ట్స్ మూవ్మెంట్. ఖచ్చితంగా మీరు కదలాలి. లా ఆఫ్ కన్సిస్టెన్సీ. 5th వన్, స్థిరత్వ సూత్రం. ఇదేం చెప్తుందంటే, సక్సెస్ నీడ్స్ రిపిటిషన్. మీరు రిపిటేటివ్గా దీన్ని ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎగ్జాంపుల్, డైలీ ఒక చిన్న స్మాల్ యాక్షన్
తీసుకుంటే బిగ్ సక్సెస్ని పొందగలుగుతారు. కన్సిస్టెన్సీ క్రియేట్స్ రిజల్ట్స్. ఒక పూట చేసి రెండో పూట ఆపేస్తే దాని ఫలితం అలాగే ఉంటుంది. సో యాక్షన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. నెంబర్ 5, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. పర్సన్ ఏ క్లియర్ గోల్ తోటి ప్రతి నెల నేను ₹1,00,000 ఆదాయాన్ని సంపాదిస్తాను అనే స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టంతో, పాజిటివ్ మైండ్ సెట్తో, డైలీ యాక్షన్ తోటి కన్సిస్టెన్సీగా పనిచేస్తాడు. దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? సక్సెస్. అదే పర్సన్ బి నో క్లారిటీ, ఈ వ్యక్తికి క్లారిటీ ఉండదు, ఏ పని చేయాలో క్లారిటీ ఉండదు, ఫియర్ ఉంటుంది, డౌట్ ఉంటుంది, యాక్షన్ ఉండదు, ఏ పని చేయడు, కన్సిస్టెన్సీ ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది? స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్. డిఫరెన్స్ ఏంటంటే దెర్ ఈజ్ నో లక్ అండి, అలైన్మెంట్ విత్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్. డైలీ మేనిఫెస్టేషన్ని ప్రాక్టీస్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ప్రతిరోజు ఉదయాన్నే ఈ మేనిఫెస్టేషన్ని ప్రారంభించండి. 5 నుంచి 10 నిమిషాలు చేస్తే చాలు. ఫస్ట్ క్లియర్ ఇంటెన్షన్ తోటి ఐ వాంట్ సక్సెస్ అండ్ గ్రోత్. నేను సక్సెస్ అవ్వాలి, నేను ఎదగాలి అని క్లియర్గా చెప్పండి. 5 నుంచి 10 నిమిషాలు ఇలా రాసుకున్న తర్వాత విజువలైజేషన్ చేయండి. ఆల్రెడీ అది అచీవ్ అయినట్టు ఫీల్ అవుతూ మీరు విజువలైజేషన్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 3, ఎమోషన్ ఫీల్ అవ్వాలి. ఫీల్ హ్యాపీనెస్ అండ్ గ్రాటిట్యూడ్. మన దగ్గర ఉన్న ప్రతిదానికి మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. నెంబర్ 4, అఫర్మేషన్ ఇలా చెప్పుకోండి. ఐ ఆమ్ అలైన్డ్ విత్ సక్సెస్ అండ్ అబండెన్స్. నేను విజయంతో, సమృద్ధితో అనుసంధానమై ఉన్నాను. నెంబర్ 5, యాక్షన్. టేక్ 1 స్టెప్ డైలీ. ప్రతిరోజు మీ లక్ష్యానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేయండి. సో రిమెంబర్, సక్సెస్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, సక్సెస్ ఈజ్ క్రియేటెడ్ ఇన్సైడ్. అలైన్ యువర్ థాట్స్, అలైన్ యువర్ ఎమోషన్స్, అలైన్ యువర్ యాక్షన్స్, దెన్ యూనివర్స్ విల్ సపోర్ట్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, యూనివర్స్ ఎప్పుడూ మీకోసం, మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ తోటి అలైన్ అయ్యి మీరు మీ లక్ష్యాన్ని మేనిఫెస్ట్ చేయొచ్చు. లెట్స్ క్రియేట్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్ విత్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్. థ్యాంక్ యూ. మరొక మంచి విషయంతో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ విశ్వ మాస్టర్, రిచ్ మైండ్ సెట్ కోచ్. మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలనుకుంటున్నారా? అయితే యూనివర్సల్ లైఫ్ స్కూల్కి సంబంధించిన ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. జాయిన్ అవ్వండి. మీ విజయవంతమైన జీవితాన్ని మేనిఫెస్ట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.